నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఫస్ట్ టైం ఈ కర్రీ ప్రిపేర్ చేయటము, టేస్ట్ చేయటము. ఇవి తెలంగాణలోనే టేస్ట్ చేశాను. నేను అనుకోవటం తెలంగాణ స్పెషల్ అనుకుంటున్నాను. మన ఛానల్ చూస్తున్న మీరు ఒకవేళ తెలంగాణ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా వీటి మీద ఉన్న పీల్ తీసేసి 1కి 2 సార్లు క్లీన్ చేసుకుందాం. వీటి పేరు ఏంటంటే నేను విన్నది పరవళ్ళు. అది కరెక్టా కాదా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఇక మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1 కప్ పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించేటప్పుడు మంట సిమ్లో ఉంచుకొని వేయించుకుంటే పల్లీలు చక్కగా వేగిపోతాయి. సేమ్ మనము గుత్తొంకాయ కర్రీ చేసుకుంటాం కదా, అదే ప్రాసెస్. కొంచెము డిఫరెంట్గా ఉండటానికి కొన్ని స్పైసెస్ని తగ్గించి మిగతా యాడ్ చేశాను. పల్లీలు వేగిపోయాక ఎండు కొబ్బరిని కూడా వేయించుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని వేయించే ప్లేస్లో మీరు కాల్చుకోవచ్చు, ఇంకా టేస్ట్ వచ్చింది. మిరియాలు, చెక్క లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేస్తే చేదు వచ్చేసింది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. కొంచెము గ్రేవీ కోసము నువ్వులు కూడా వాడుతున్నాను, అవి కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీస్ కూడా వేయించుకుందాం. మనం కర్రీ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెడ్ చిల్లీస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి కర్రీలో వేసేటప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ చూసి యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు పరవల్ని కట్ చేసుకుందాం. బ్రింజల్ని అయితే 4 పీసెస్నే కట్ చేస్తాము. నేను ఇక్కడ 6 పీసెస్ని కట్ చేశాను. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పెట్టుకుందాం. నేను ముందుగానే గసగసాలని పౌడర్ చేసి పెట్టాను, అది కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇక కొంచెం రాక్ సాల్ట్ వేసి ఇవి మొత్తము మిక్సీ పెట్టుకుందాం. మరలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగా ప్రిపేర్ చేసుకుందాం మసాలాలని పరోల్లోకి స్టఫ్డ్ పెట్టేసుకుందాం. ఇక ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయటం వల్ల మసాలాలు కూడా చక్కగా వేగిపోయి తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పరవలు నేను ఎందుకు టేస్ట్ చేశానంటే ఆరోగ్యానికి చాలా మంచిదంట. వీటి బెనిఫిట్స్ ఏంటో మీరు గూగుల్ చెక్ చేస్తే మీకు అర్థమైద్ది. ఈ వెజిటేబుల్స్ మీకు ఒకవేళ కనిపిస్తే అస్సలు మిస్ అయ్యొద్దు, కంపల్సరీగా టేస్ట్ చేయండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మిగిలిన మసాలా కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే, లేదంటే ఈ ప్లేస్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకుందాం. మీకు ఈ కర్రీ గ్రేవీ కావాలంటే ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. టమాటోస్ని నేను మిక్సీ పట్టి వేసుకుంటున్నానండి, కొంచెం గ్రేవీగా ఉంటుంది కర్రీ అని. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మసాలాలు మిక్సీ పట్టుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి కర్రీలో.
కొంచెం కర్రీ లిప్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ వేసిన 5 నిమిషాల తర్వాత ఈ కర్రీ టేస్టీ కోసము సీక్రెట్ చెప్తున్నాను. మేగడ వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. విత్ గ్రేవీ కూడా యాడ్ అయ్యిద్ది. ఫ్రెష్ మేగడని తీసుకొని ఒకసారి స్పూన్తోనే బీట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ మేగడ వేసినప్పుడు మంట సిమ్లో ఉంచుకొని మొత్తం కలిపేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే మేగడ వేసినప్పుడు మూత పెట్టేసి అలా వదిలేయొద్దు. ఇలా కలుపుకుంటూనే ఉంటే చూడండి చక్కగా మేగడ అంతా కలిసిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరవళ్ళను వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈ కర్రీ మసాలాలతో చేస్తున్నాం కాబట్టి రోటీస్లోకి పుల్కాస్లో కూడా చాలా బాగుంటుంది. రైస్లో కూడా చక్కగా కలుపుకోవటానికి గ్రేవీ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మనం వేసుకున్న వాటరు కొంచెం ఇంకిపోయి ఇలా గ్రేవీ లాగా వచ్చి ఆయిల్ పైకి వస్తే మన పరవాల కర్రీ రెడీ అయ్యిద్ది. స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.